జిల్లా హిందూపూర్ పట్టణంలోని ప్రముఖ పర్యావరణవేత్త సమాజ సేవాకర్త అయిన ఎంహెచ్ ఇనాయతుల్లా ఆదివారం రాత్రి తమ నివాసంలో పట్టణ మైనారిటీ మత పెద్దలతో ముతవల్లిలతో తమ ఎన్నికల భవిష్యత్తు కార్యాచరణపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాజకీయ పార్టీ నాయకులు, హిందూ, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొలుత ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి అనంతరం ఇనాయతుల్లా చేసిన సేవల గురించి కొనియాడారు. సామాజిక సేవ తత్పరులు, పట్టణ ప్రజలందరికీ స్థానికంగా అందుబాటులో ఉండే వ్యక్తి, కష్టాల్లో కలియుగ దైవంగా ప్రజలందరికీ సహాయ సహకారాలు కల్పించే వ్యక్తిని రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సహకరించి తమ విజయానికి సహకరించాలన్నారు. అనంతరం కాంగ్రెస్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులు మాట్లాడుతూ తాము స్థానికంగా ఉండే నాయకుడిని, ప్రజల సమస్యలు తీర్చే వ్యక్తికి తప్పకుండా తమ మద్దతు ఇస్తామని, తమ పార్టీలోకి వస్తే సాధారణంగా ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ఎంహెచ్ ఇనాయతుల్లా మాట్లాడుతూ ప్రజలందరి అభిష్టానం మేరకు తాము ఏ పార్టీలో పోవాలనేది ప్రజలు నిర్ణయించాలన్నారు. అయితే అధికార పార్టీ తమకు హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే ఖచ్చితంగా పార్టీ తీర్థం పుచ్చుకుంటానని, లేని ఎడల కేంద్రీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ తరపున తాము శాసనసభ్యులు అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని నిశ్చయగా తేల్చి చెప్పేశారు. ప్రజల అభిష్టానం మేరకు రాజకీయంలో రాణించి పట్టణ ప్రజలందరికీ తమ సేవా భావాన్ని మరింతగా ముందుకు పోయేందుకు అవకాశం కల్పించాలని విన్నవించుకున్నారు. అనంతరం సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 136 మసీదుల ముతవల్లిలతో పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం మీకే అని చెప్పి ఎవరైనా వచ్చి వాళ్ళ పెద్దోళ్ళు చెప్తే వాళ్ళు ఏంటంటే నడిసేకి సిద్ధం. రాని పక్షంలో భగవంతుని వల్ల రాహుల్ గాంధీతో నేను మీటింగ్ ఏర్పాటు చేసుకుని రాహుల్ గాంధీతో నేను కలిసి వస్తాను. కానీ కింద స్థాయి నాయకుల దగ్గర పోయి నా స్థాయి అది కాదు. ఇంతకుముందే రాహుల్ గాంధీ గారు నాకు ఎట్లా వెల్విషర్ గా మాట్లాడినారు, పొగిలించుకుంటారు, ఇంకోటి చేశారు, ప్రతి ఒక్కరు చూస్తారు. అదేవిధంగా రాహుల్ గాంధీ సమక్షంలోనే ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో పోతే ఆయన సమక్షంలో చేరుతానే కానీ వేరే వాళ్ళ సమక్షంలో అయితే చేరును. దీనికి మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంగీకరిస్తే వాళ్ళు వచ్చి నాకు పిలుచుకొని కావాలంటే మన లోకల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు ప్రయత్నం చేయాల. ప్రయత్నం చేసి లేదా నాకు కూడా కాంట్రాక్ట్స్ ఉన్నాయి, నేను కాదన్ను. బట్ లోకల్ లీడర్స్కి నేను వదులుకొని పోయి నాకు ఇష్టం లేదు. వాళ్ళతో ఎంబడే నడుస్తా. వాళ్ళతో పోసి రాహుల్ గాంధీతోనే కడవ వేసుకుంటా. ఈ 8 దినాల లోపల వైఎస్ఆర్ వాళ్ళు వస్తే వాళ్ళు కడవ వేసుకునే సిద్ధం పెడితే బీఫామ్ ఇస్తామంటే గ్యారంటీ, లేకపోతే లేదు. నా నిర్ణయం ఇది. మీకెవరికి అభ్యంతరం లేకపోతే ఒకరు గట్టిగా చెప్పండి కొట్టేసి నా సభ నేను ముగిస్తున్నాను. గట్టిగా చెప్పండి కొట్టండి. మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నారు, అప్పటి నుంచి వాళ్ళ పేరు ఎత్తుకోలేదు. నా మీటింగ్ మీడియా మిత్రులది కాదు, పార్టీలది కాదు, అభిప్రాయం కూడా నా మనసులో ఉండేది అంతా చెప్పేశాను. ఈ వయస్సు దయవించి ప్లే చేయండి. ఇక్కడ TV9 వాళ్ళు వచ్చినారు, NTV వాళ్ళు వచ్చినారు, ఈనాడు వాళ్ళు వచ్చినారు. ఈ స్టేట్ లెవెల్కి ఈ మెసేజ్ పంపించండి. కట్టుబడి ఉంటాడు. ధన్యవాదాలు.